this is Yana. Welcome back to our channel. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు రెసిపీ చికెన్ చీజ్ క్రేప్స్. చికెన్ చీజ్ క్రేప్స్ చేసుకోవడానికి మనం 1 కప్ బోన్లెస్ చికెన్ తీసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. దీన్ని బౌల్లో తీసుకోవాలి. 1 కప్. దీనిలో 2 చిల్లీస్ కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే చాప్డ్ గార్లిక్ కూడా 1 టేబుల్ స్పూన్. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్. కారం కూడా 1/2 టేబుల్ స్పూన్. కొరియాండర్ పౌడర్, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని, పెరుగు 2 లేదా 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. నిమ్మరసం కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 20 to 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో మైదా 1 కప్పు, దానికి సరిపడా సాల్ట్, 1 ఎగ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ ఒక దోసల పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ హీట్ చేసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది కలుపుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మధ్యలో 5 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. తర్వాత 15 మినిట్స్ తర్వాత చాప్డ్ ఆనియన్ 1 కప్ వేసుకొని కలుపుకొని ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతా కూడా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అప్పుడు చికెన్ జ్యూసీగా బాగుంటుంది. ఇలా కుక్ చేసుకొని ఫైనల్గా ఒక చిన్న కట్ట కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటే చికెన్లో కలిసిపోతుంది. సో ఈ కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. రెడీ అయిపోతుంది. తర్వాత మనం ఈ పిండి కలుపుకున్నాం కదా, ఈ కలుపుకున్న పిండిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్ మీద ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, మనం పిండిలో నెయ్యి కలుపుకున్నాం కాబట్టి. ఇలా దోశలా వేసుకొని ఒక్కో సైడు 1 మినిట్ కాల్చుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక దోశను తీసుకొని దానిలో కొంచెం చికెన్ వేసుకోవాలి. అది మన దోశ సైజుని బట్టి మనం చికెన్ వేసుకుంటే సరిపోతుంది. చికెన్ వేసి దానిపైన చీజ్ కూడా వేసుకోవాలి. చీజ్ వేసుకున్న తర్వాత మన ఎడ్జెస్లో వాటర్ అప్లై చేయాలి. వాటర్ అప్లై చేస్తే అది స్టిక్ అవుతుంది పాకెట్ లాగా. సో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. వాటర్ అప్లై చేసుకొని ఇవి చేసుకున్న వాటిని మనం ఫ్రిడ్జ్లో 1 వీక్ వరకు స్టోర్ చేసుకొని కావాలన్నప్పుడు ట్రై చేసుకోవచ్చు. 1 వీక్ వరకు బాగుంటాయి. అన్నీ కుక్ అయినాయి కాబట్టి నో ప్రాబ్లం. సో ఇలా చక్కగా ప్యాక్ చేసేసుకొని మనం అన్ని క్రేప్స్ రెడీ చేసుకోవాలి. ఇలాగ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ప్యాన్లో ఘీ కానీ, ఆయిల్ కానీ, బటర్ కానీ ఏదైనా యువర్ చాయిస్ జస్ట్ కొంచెం అప్లై చేసుకొని మనం ఈ క్రేప్స్ని ఫ్రై చేసుకోవాలి 2 సైడ్స్. లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే లోపల చీజ్ కూడా మెల్ట్ అయ్యి సూపర్ టేస్టీగా వస్తుంది. దీన్ని టొమాటో కెచప్ కానీ
గ్రీన్ చట్నీ కానీ దేనితోనైనా సర్వ్ చేసుకోవాలి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్ బాయ్.